వచ్చనమాట మంచి దారిలో చాలా బాగుంది. ఇదంతా రాయి అనమాట. ఇదంతా రాయి కింద అనమాట శివుడు, అమ్మవారు పార్వతీదేవి. అలాగే ఇక్కడ ఒక అమ్మవారు ఉంది. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనామి క్షేమక్షేమం. బయటికి వెళ్ళిపోదాం. ఇక్కడ నందమాట బయట చూడండి, గుడి లోపల సరే. ఇదంతా రాయ, స్టోన్ కింద గుడి ఉంది, బాగా ఉంది. అలాగే నందీశ్వరుడు, కుమారస్వామి, వినాయకుడు స్వామి లాగా. ఇది ఎంట్రన్స్ చూసావా? ఓకే, చూసారా? కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, అలాగే వినాయకుడు. సో ఇది కొత్త గుడి అంటే పాత గుడే, ఇది చాలా పాత గుడే. ఇలా ఉంది లోపలికి. కొండ మీదకి చిన్న అలాగే ఇక్కడ చిన్న శివాలయం, అమ్మవారి గుడి ఉంది. ఇక్కడ కూడా శివాలయం ఉంది చిన్నది. నందీశ్వర్లు, ఇక్కడ కూడా వినాయకుడు చిన్నది అన్నమాట. చెట్లు పాతవి ఇలా ఉన్నాయి. వినాయకుడు, నందీశ్వరుడు, కాళీమాత అంటే పెట్టారు. ఇక్కడ ఏమన్నాయో నాకు తెలీదు, చూద్దాం. పైకి మూయిస్తుంది ఇది. అమ్మ దుర్గామాత ఉన్నారు ఇక్కడ. ఓకే, సో ఇది ఇక్కడ ఏదో అయ్యప్ప స్వామి గుడి ఏదో ఉంది. ఇలా అన్నమాట. ఇలా కిందకు దిగితే ఇది గుడి మీకు చూపెట్టాను కదా. లోపల శివుడు ఆ రాయి కింద పెట్టారనమాట. ఇదంతా పెద్ద స్టోనే. హైదరాబాద్ రాయి కింద ఉంది, గుడి కట్టారు. డిఫరెంట్ స్ట్రక్చర్. అలాగే ఇక్కడ గుడి ఒకటి ఉంది, చూద్దాం. ఈ గుడి కూడా ఇక పైన ఉన్నది రాయి కింద గుడి అన్నాను. ఆ కింద ఏమో వచ్చి గోశాల ఉంది. గోశాల ఇలాగన్నమాట. ఇలా మెట్లు ఎక్కితే ఇది కొత్తది, ఇది మటుకు కొత్తది కట్టించారు. ఆ పైది మటుకు పాతదే, అంత కొత్త అయితే కాదు. అలాగే ఇదేదో టెంపుల్ ఉంది. మరి లోపలికి వెళ్ళగలుస్తానో లేదో తెలియదు, చూద్దాం. ఇది సుబ్రహ్మణ్య స్వామినా అది అయ్యప్ప స్వామి కూడా అనుకుంటాను. ఇది మూసారు, లోపలికి వెళ్ళడానికి లేదు ప్రవేశం. సో ఇంకా హోమాలు చేస్తారు. అయితే ఏంటి అంటే ఇది ఎక్కడ అంట, హైటెక్ సిటీకి వెళ్తున్న దారిలో మధ్యలో బోరబండ తర్వాత అన్నమాట ఉంది ఇది. అది శివాలయం. శివాలయం అయితే బాగుంది, నాకు నచ్చింది. సో అయ్యప్ప స్వామి గుడికి అయితే వెళ్ళలేను, మూస్తుంది కదా, అది సంగతి అన్నమాట. పైన అయ్యప్ప స్వామి పులిని తీసుకొస్తారు కదా, పాలు. సో ఏదో స్టోరీ ఉంది అయ్యప్ప స్వామి. సో అది పెట్టారన్నమాట. వినాయకుడు, శ్రద్ధ బుద్ధి ఏమో ఆవిడ, నాకు తెలియదు. సో ఇది 18 మెట్లు అయ్యి ఉంటుంది నా అనుమానం బట్టి. 2, 3, 4, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 అంతే. ఇవన్నీ 18 మెట్లు. అయ్యప్ప స్వామికి 8 బాగుంది. ఓకే, ఈసారి కావలేదు అయ్యప్ప స్వామి దర్శనం. చూద్దాం నెక్స్ట్ టైం ఎప్పుడు. ఇక్కడైతే సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. దండం పెట్టేసుకున్నాం ఒకసారి.
దయ సుబ్రహ్మణ్య స్వామికి. ఇది అయ్యప్ప స్వామి గేట్ ఎంట్రన్స్ మాట. ఇంకో ఎంట్రన్స్ ఉంది గేట్ సైడ్ నుంచి, మరి తెలియదు కానీ. ఇప్పుడు ఇతను ఎవరు తెలీదు. ఇతను రాముడు వారేం కాదు, భానుమతి ఉంది. ఓకే, ఇక్కడ పేర్లు రాయరు వీళ్ళు. అండి అయ్యప్ప స్వామి దర్శనం అయితే అవ్వలేదు, కొంచెం లేట్ అయిపోయింది. 11-12 అయిపోయినట్టుంది. ఈరోజు థర్స్డే మార్నింగ్ సాయిబాబా గుడికి వెళ్ళాను. ఏదో ఇక్కడ గుడి కనిపించిందా వచ్చాయన్నమాట. బాగుంది. అమ్మ వెలంకాయలు ఉన్నాయి ఇవి అనుకుంటా. వెలంకాయలే మామిడికాయల ఏదో కాయలు మొత్తానికి. చూద్దాం ఏ చెట్టు ఇది చెప్పండి ఒకసారి. మామిడికాయల వెలంకాయల. ఓకే, అంత క్లియర్గా కనపడవు. వెలంకాయలు అనుకుంటున్నా. ముళ్ళు ఉంది చెట్టుకి. ఓం శరణమే స్వామి అయ్యప్ప, అయ్యప్ప శరణం, స్వామి శరణం.